Here is the non-spoiler review of the film Kankazura Telugu web series review. 8 episodes తో 4 hours 30 minutes రన్ టైమ్తో సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. ఈ వెబ్ సిరీస్ ఇంకా ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత 4 hours 30 minutes వర్తా కాదా ఓటీటీలో అనేది మేము విజువల్లోకి వెళ్ళేలోపు ఆల్రెడీ భైరవ మూవీ రివ్యూ, నరివెట్ట మూవీ రివ్యూ, కరాటే కిడ్ మూవీ రివ్యూ, తొడరం మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను. చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తున్నాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఫస్ట్ స్టోరీ ప్లాట్ మూవీ నాకు ఎలా వెబ్ సిరీస్ మూవీ అయితే మూవీ, వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్, ఆ తర్వాత రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి అని కోరుతున్నాను. ఇంకా ఓవరాల్గా స్టోరీ ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే హీరోకి ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు జైలుకి వెళ్తాడు. 14 ఏళ్ళు నుండి బయటకు వస్తాడు. ఆ తర్వాత రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. చాలా సమస్యలు తెచ్చిపెడతాడు. ఆ సమస్యల్లోంచి హీరో ఎలా బయటకు వచ్చాడు ఏంటి, ఆ సమస్యలు ఏంటి, ఒక బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆ బిజినెస్ కొద్దిగా ఇబ్బందిగా మారుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఫేవర్ చేస్తాడు, ఒక్కొక్కసారి ఏమో ఏదేదో చేస్తాడు. ఇంకా చివరికి ఆ సమస్యలన్నీ తీరినాయి బిజినెస్లో ఏంటి అనేది. తమ్ముడికి రకరకాలుగా వెరైటీగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంటాడు. అలా ఎందుకు బిహేవ్ చేస్తుంటాడు ఇవన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఇంకా ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వస్తే జస్ట్ ఓకే, 1 time వాచబుల్ అని అయితే అనిపించింది నాకైతే. మరి తోపు అని చూడలేము, అలాగని చీ అని తీసిపడేయలేము. ఒక్కసారి జస్ట్ ఓకే, 1 time వాచబుల్, ఒక్కసారి ఈజీగా చూసేయచ్చు, అది కూడా ఒక్కసారి మాత్రమే చూడొచ్చు అనేటట్టుగా ఉంది. ఒకసారి 1 time గివ్ ఇట్ ట్రై అని అంటాను నేనైతే. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు ఒక్కసారి చూసే విధంగా ఉంటుంది. గివ్ ఇట్ వన్ ట్రై అన్నట్టుగా ఉంటుంది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మ్యూజిక్ కూడా చాలా సీన్కి తగ్గట్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి రోషన్ మాథ్యూ అనే యాక్టర్ మాత్రం పీక్స్లో ఇచ్చాడు పెర్ఫార్మెన్స్. అతని పెర్ఫార్మెన్స్ కోసమైనా, అతను చేసిన యాక్టింగ్ కోసమైనా చివరి వరకు వెబ్ సిరీస్ చూడొచ్చు అనేంత గొప్పగా చేశారు యాక్టింగ్. ఇంకా మోగిత్తరైనా నా ఆర్ఆర్ మగాదేవ్ సీరియల్లో శివుడి క్యారెక్టర్ వేశారు. అతని గురించి చాలామంది తెలిసి ఉంటుంది. అతను కూడా బాగానే చేశారు. ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. ఇంకా ఓవరాల్గా ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి వెబ్ సిరీస్ కొన్ని చోట్ల సీన్స్ చాలా ఇల్లాజికల్గా ఉంటాయి, కొన్ని ఏమో వాళ్ళకి కన్వీనియంట్గా రాసుకున్నారని అనిపించింది. కొన్ని చోట్ల కూడా స్లోగా అనిపించింది, కొన్ని చోట్ల కూడా కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా స్లోగా అనిపించింది. రొటీన్ స్టోరీయే, కొన్ని సీన్స్ దగ్గర ప్రెడిక్ట్ కూడా చేసేయగలం, అలాగుంది. ఇవి నెగిటివ్స్. ఇంకా ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్కి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.8 out of 5 అయితే వచ్చి అనిపించింది. అంతేనండి. వెబ్ సిరీస్ ఎంతమంది చూశారు, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఈ వెబ్ సిరీస్ చూస్తే అనేది కామెంట్ చేయండి. నా రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.